Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. భారత్ పాక్ పై యుద్ధాన్ని ప్రకటించబోతోందా? అందుకే మాక్ డ్రిల్ నిర్వహిస్తోందా? 1971 తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించటం దేనికి సంకేతం? 9, 10, 11 తేదీల్లో ఏ క్షణమైన పాకిస్తాన్ మీదకి భారత్ మిసైల్స్ దూసుకెళ్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సరిహద్దుల అవతలికి వెళ్లి ఉగ్ర దాడులను మట్టుబెట్టి దాయాదికి ఎలా బుద్ధి చెప్తుంది, ఎలాంటి గుణపాఠం చెప్పబోతోంది అనేది ఉత్కంఠంగా మారింది. ఇలాంటి టైంలో ఢిల్లీలో సాగుతున్న వరుస మీటింగ్లు, భేటీలు అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ప్రధాని మోదీ వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశ భద్రత స్థితిగతులపై మోదీకి వివరణిచ్చారు. అయితే 48 గంటల్లో మోదీ దోవల్ భేటీ కావటం ఇది రెండోసారి. రేపు దేశవ్యాప్త మాక్ డ్రిల్ కి ముందు వీరిద్దరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధానమంత్రిని కలిశారు. అంతకుముందు వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కూడా మోదీతో సమావేశం నిర్వహించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్రి ద్వివేదిలతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. పహల్గాం ఉగ్ర దాడులకు పాల్పడిన వారిని, వారికి మద్దతిచ్చే వారిని ఊహాకందని రీతిలో శిక్షిస్తామని ప్రకటించిన ప్రధాని అందుకు అనుగుణంగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేశ భద్రతపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. దేశవ్యాప్త మాక్ డ్రిల్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గాం దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకోవటానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛని ప్రధాని ఆర్మీకే ఇచ్చారు. ఉగ్రవాదానికి గట్టి దెబ్బ ఇవ్వాలనే దేశం దృఢ సంకల్పాన్ని ఆయన నొక్కి చెప్పారు. సైనిక సంసిద్ధతతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పౌర సంసిద్ధతను పెంచుతోంది. మే 7 బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 244 పౌర రక్షణ జిల్లాలను కలుపుకొని విస్తృతమైన మాక్ డ్రిల్లను నిర్వహిస్తాయి. ఈ కసరత్తులలో వైమానిక దాడి సైరన్లను మోగించటం, డ్రిల్ గా ప్రజలను తరలించటం, భారత వైమానిక దళంతో కమ్యూనికేషన్ సంబంధాలను పరిరక్షించటం, నియంత్రణ గదులను సమీకరించటం వంటివి ఉంటాయి. దేశంలోని అనేక రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావటం విశేషం. అప్పుడు కూడా పాక్ తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్ లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపలంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్ లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణివ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే ధీటుగా ఎదుర్కోవటం ఎలాగో నేర్పిస్తారు. స్వీయ రక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా, బ్లాక్అవుట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.